హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. 1 వీక్ బ్యాక్ మీకు నేను ఇలాంటిదే అంటే పండు మిర్చి చూపించాను కదండీ! అదేమో చాలా కారంగా ఉంటుంది. సో, ఈ పండు మిర్చి వచ్చేసి అందులో సగం కారం కూడా ఉండదండి. కారం తక్కువగా ఇష్టపడేవాళ్ళు, అంటే పండు మిరపకాయ పచ్చడి తినాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో, అదేమో మామూలు వేటికైనా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇటువైపు ఎక్కువగా ఈ పచ్చడినే పెడతారండి. మా వైపు అయితే ఏమో సో, ఆ పచ్చడిని పెడతారనమాట. సో, అది కారంగా ఉంటుంది, బావుంటుంది. అక్కడ కారం ఎక్కువగా తింటారు కాబట్టి, సో, ఇక్కడ చాలా తక్కువగా తింటారు. ఈ పచ్చడైతే చాలా బావుంటుందండి. ఈవెన్ చిన్న పిల్లలు కూడా తింటారనమాట. అంత బావుంటుంది. ఫస్ట్ అయితే బాగా మిరపకాయలన్నీ కడిగి తర్వాత ఆరబెట్టిన తర్వాత అంటే ఎండలో కాదు మామూలుగా నీడలోనే ఆరబెట్టి తడి లేకుండా చూసుకొని సో అప్పుడు తొడమలు తీయాలన్నమాట. ముందే తొడమలు తీసి కడగకూడదు. ఎందుకంటే తొడమలు తీస్తే ఆ నీళ్ళన్నీ అందులోకి వెళ్ళిపోతాయి కడిగేటప్పుడు. అందుకని తొడమలు తీయకుండా కడిగి ఆరబెట్టి తూడ్చేసి అప్పుడు తొడమలు తీసి అప్పుడు ముక్కలు ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు కూడా మనం పీస్ లేకుండా ఏం చూసుకొని క్లీన్ చేసుకొని అప్పుడు దాంట్లో కొంచెం కొంచెంగా వేస్తున్నాననమాట నేను. ఎందుకంటే నాది చాలా చిన్న మిక్సీ జార్ కాబట్టి సో ఇందులోనే బాగా మెత్తగా అవుతుందండి. మామూలు మిక్సీ జార్లో వేస్తే అసలు మెత్తగా కాదు. నేనైతే ఈరోజు 1 కిలో పడుతున్నా అనమాట. కిలో మిరపకాయలు తెచ్చాను. కిలో మిరపకాయలకు పావు కిలో చింతపండు పడుతుందండి. ఈ మిరపకాయలు కాస్త కారం తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువనే అవుతుంది. పావు కిలో కంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. ఈ పచ్చడిని మనం అన్నంలో నెయ్యేసుకొని తిన్నా బాగుంటుంది, దోశలో బాగుంటుంది, ఇడ్లీలో బాగుంటుంది. మీరు ఎందులో తిన్నా చాలా బాగుంటుందన్నమాట. నేను ఇంతకుముందు పచ్చడి పెట్టాను కదా! సో, అది కొంచెం కారం ఎక్కువగా ఉంటుందని చెప్పాను కాబట్టి దాన్ని మళ్ళీ నేను వేరే వేరే వాటికి కూడా యూజ్ చేస్తున్నాను. అన్ని రోజు వీడియోస్ కంటిన్యూగా చూడండి, అర్థమవుతుంది. ఈ పచ్చడికి మనం పట్టేటప్పుడు దేనికి తడి తగలకూడదు అసలు. తడి తగిలిందంటే మాత్రం బూజొచ్చేస్తాయి. సో, అందుకని చింతపండు కానీ మనం ఉప్పు అవన్నీ వేటికైనా సరే మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ జారుకు కూడా తడి ఉండకూడదనమాట. ఫైనల్గా నేను అంతా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకున్నాను. ఆ గిన్నె కూడా తడి లేకుండా చూసుకొని మిక్సీ పట్టిందంతా అందులో వేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపులో సో నేనైతే బుడ్డల నూనె యూజ్ చేస్తానండి. ఆ బుడ్డల నూనెలో కొంచెం ఆవాలు, జీలకర్ర అవి చిటపట్లు ఆడిన తర్వాత ఫైనల్గా ఇంగువ వేస్తున్నాను. ఇంగువ డబ్బా అయిపోయిందండి. మళ్ళీ నేను కొత్తది తీసాను. అప్పుడు మర్చిపోయాను. ఈ పచ్చలో నేను ఫైనల్గా వెల్లుల్లిపాయలు కూడా వేసానండి. సో వెల్లుల్లిపాయలు ప్లస్ ఇంగువ కూడా వేస్తాను. ఇంగువ ఎందుకంటే స్మెల్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అందుకోసమే వేస్తాను నేను. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. తాలింపు గింజలన్నీ చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు ఇంగువ వేసుకోవాలండి. ముందే ఇంగువ వేస్తే అది మొత్తం బాగుండదు, మాడిపోయిన స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి ఎలాగో అప్పుడు నూనె మరుగుతూనే ఉంటుంది కాబట్టి వేసుకొని ఇప్పుడు దింపేసుకొని వేడి నూనెను కూడా వేసుకోవచ్చండి ఇందులో. ఈ పచ్చళ్ళలో మాత్రమే, మిగతా పచ్చళ్ళు కాదు. కొన్ని పచ్చళ్ళకేమో చల్లగైన తర్వాత వేస్తారు, కానీ పండుమిరపకాయకి అలా కాదండి. వేడిది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఆ వేడి నూనె తగిలి ఇంకొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఫైనల్గా మొత్తం కలిపేసుకొని కాస్త చల్లపడిన తర్వాత గాజు సీసాలో కానీ మీ ఇష్టం దేంట్లో అయినా తీసి పెట్టేసుకోవచ్చండి. నేను చెప్పినటువంటి టిప్స్ పాటిస్తే కంపల్సరీగా అండి 1 ఇయర్‌కు పైగానే ఉంటుంది ప్రతి పచ్చడి. ఈ పచ్చడనే కాదు, ఏ పచ్చడి చేసినా సరే మీరు 1 ఇయర్‌కి పైగానే ఉంటాయి. కాకపోతే తడి లేకుండా చూసుకొని ఉప్పు, కారం కరెక్ట్‌గా ఉంటే చాలండి. సో దాదాపు చెప్పాను కదా 1 ఇయర్‌కి పైగానే ఉంటుంది. సో మన పచ్చడి మిరపడి పచ్చడి వచ్చేసి నిన్న చేశానండి. నిన్న అంటే థర్స్‌డే రోజు అనమాట. ఇది వచ్చేసి ఫ్రైడే అనమాట. ఫ్రైడే రోజు మార్నింగ్ బాక్సులన్నీ కట్టేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత బయట కడుగుతున్నాను. సో బయట నేను ఎప్పుడూ ఫ్రైడే లేదా మండే అలా కడుగుతాననమాట. మిగతా రోజులంతా ఊడ్చేస్తాను చీపురుతో. సో ఈ రోజు వచ్చేసి ఇంకొంచెం పని ఎక్స్ట్రా పెట్టుకుంటాను. అది కూడా ఏంటంటే మొక్కల్లో ఉంటుంది కదా చెత్త, అది ఆకులు అవి. సో అవి కూడా ఊడ్చేస్తాను. ఎందుకు అంటే ఈరోజు ఉపవాసం ఉంటాను కాబట్టి పని ఎక్కువగా చేస్తాను, మీకు తెలిసిందే. సో రోజు ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుందండి.
ఇది వచ్చేసి వెనకాల వైపు. సో, మామిడి చెట్లు 3 ఉంటాయి. సో, 3 మామిడి చెట్లు ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది గదా! శిశిర ఋతువు అంటారుగా. సో, ఇప్పుడు ఆకులన్నీ రాలిపోతుంటాయి. ఆకులు, పూత ఇష్టం వచ్చినట్టు రాలిపోతుంటుంది. చూసారుగా ఎంత ఒక్క రోజు ఊడుస్తేనే అంత వచ్చిందేం గాదు. 2, 3 రోజులది అది. సో, అంతా ఊడ్చేసిన తర్వాత ఫైనల్‌గా కాల్చడము లేదా మట్టిలో పాతేయడము జరుగుతుంది అనమాట. ఊడ్చడమైతే ప్రతిరోజు 2 పూటలు ఊడ్చినా సరే, మళ్ళీ మూడో పూట ఊడ్చినా సరే, పడుతూనే ఉంటుంది. ఈరోజు ఫ్రైడే కదా! కడిగే డే అనమాట. సో, బ్యాక్ అంతా అంటే ఇంటి చుట్టుముట్టు మొత్తం కడుగుతాను. ఎవ్రీ ఫ్రైడే అండ్ మండే. సో, రోజు కడగొచ్చండి. కాకపోతే మనకు వాటర్ ప్రాబ్లమ్ చాలా ఉంటుంది. సో, మాకైతే ఇంకా ఎక్కువగా ఉంటుందనమాట. ఒక్క మెంబర్ ఎక్స్ట్రా అయినా సరే నీళ్ళు సరిపోవు అవి. సో, అందుకని నేను కొన్ని పోసి కడుగుతూ ఉంటాను. ఎంత కడిగినా బయట రోడ్డు పైన ఉండే ఇండ్లు ఎలా ఉంటాయండి, ఎప్పుడు మట్టి వస్తూనే ఉంటుంది. ఎంతన్నా కడగండి మట్టి వస్తూనే ఉంటుంది. అయినా సరే ఇంకా వారానికి 2 రోజులైతే కంపల్సరీ కడగాల్సిందే. మేబీ వాటర్ ఇంకెక్కువ ఉంటేనేమో చెప్పలేం, రోజు కూడా కడుక్కోవచ్చు. ట్యాప్ అదే పైపు పెట్టి కూడా కడుక్కోవచ్చు అనమాట. కానీ మాకు చెప్పాను కదా, అసలు ఇక్కడ ఎంత ప్రాబ్లం అంటే అంత ప్రాబ్లంగా ఉంటుంది. అయినా సరే అన్నీ చూసుకొని వాడుకుంటూ ఇలా అడ్జస్ట్ అవుతూ ఉంటామన్నమాట. ఇంటి చుట్టూ చాలా ప్లేస్ ఉంటుందండి. అదంతా కడగాలి అంటే మాత్రం ఇంక టైం ఉంది. నేను చూపించింది చాలా చిన్న టైంలోనే ఫాస్ట్‌గా పెట్టి చూపించాను. సో, దీనికైతే నాకు దాదాపు ముక్కాలు గంట పట్టిందండి. అంటే 45 మినిట్స్ పట్టింది. బాగా వీపు నొప్పులేస్తుంది. కానీ పర్లేదు. ఈరోజు మాత్రం నాకు కొంచెం అంటే ఉపవాసం ఉంటాం కదా! సో, ఉపవాసంను తట్టుకునే శక్తి వస్తుందనమాట ఇదంతా పని చేస్తూ ఉంటే. ఈరోజు ఫ్రైడే కదండీ! సో, సంతోషమాతకు ఎవ్రీ ఫ్రైడే నేను ఒక్క పొద్దు అంటారుగా అది ఉంటాను. ఉపవాసం అంటే ఉపవాసం కాదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం పడుతుంది. పనులు చేస్తూ ఉంటాను కదా! సో, ఒక్క పూటనే తింటాననమాట. ఆ ఒక్క పూట కూడా లేట్‌గా తింటాను. మేబీ 4, 5కి అలా తింటానేమో. అప్పుడు నాకు బ్యాలెన్సింగ్ అయిపోతుందనమాట. నైట్ తినక్కర్లేదు. సో, మధ్యాహ్నం కూడా తినక్కర్లేదనమాట. అలా ఈరోజొచ్చేసి బంగాళదుంప ఫ్రై చేసుకుంటున్నాను. సో, ఫస్ట్ తాలింపు గింజలేసి అవి చిటపటలాడిన తర్వాత, సో, మనం కోసి పెట్టుకున్నటువంటి ఉప్పు నీళ్ళు వేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డలు వేసి దాంట్లో కొంచెం పసుపు, కారము, ఉప్పు వేసి కలిపేసి మూత పెట్టేస్తే దాదాపు ఒక 10, 15 నిమిషాలు సిమ్‌లో పెడితే అయిపోతుందనమాట. ఇంక దాని దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఇంకొక పక్క అన్నం పెట్టానండి. సో, ఈరోజు మాత్రం ఆఫ్టర్‌నూన్ నేనే తింటాను. మార్నింగ్ వచ్చేసి అందరికీ చపాతీ, ఆలుగడ్డ, కాలీఫ్లవర్ కలిపి ఫ్రై చేసి పెట్టానండి ఈరోజు కర్రీ అది. సో, వీళ్ళకు చాలా ఇష్టం అనమాట ఆ కర్రీ. సో, మార్నింగ్ అదే అంటే బాక్స్‌కు అలాగే చపాతీకి రెండిటికి సరిపోయేలాగా పెట్టేశాను. వాళ్ళు తినేసి బాక్సులన్నీ కట్టేసిన తర్వాత పనంతా చేసుకొని తర్వాత నేను ఇలా స్నానం చేసి నా కోసం రెడీ చేసుకుంటున్నాను. అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్‌లో కూడా మన ఛానల్‌ను షేర్ చేయండి. సో, ఎవరైనా సరే మన ఛానల్‌ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతవరకు ఉంటాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీరందరూ ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.